టాలీవుడ్ మన్మధుడు రీసెంట్ గానే సంక్రాంతికి వచ్చి భారీ హిట్ అయితే నమోదు చేశారు. రీసెంట్ గా వచ్చిన నా కొత్త చిత్రం నా సామరంగా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. సైలెంట్ గా విడుదలైన ఈ చిత్రం విజయ్ బెన్నీ డైరెక్షన్ లో వచ్చింది. 2024 సంక్రాంతికి సర్ప్రైజింగ్ గా ఈ సినిమా కూడా హిట్ గా నిలిచింది. నాగార్జున నా సామరంగా చిత్రం డీసెంట్ లాభాలను కూడా తెచ్చిపెట్టింది. ఇప్పుడు నా కొత్త చిత్రంపై అందరికీ కూడా అంచనాలు భారీగా ఇంట్రెస్ట్ అయితే పెరిగింది. కుబేర షూటింగ్ అయితే జరుపుకుంటుంది. ఇందులో ధనుష్ మెయిన్ లీడ్గా కనిపిస్తుండగా నాగార్జున ప్రధాన పాత్రలో ఒక కీలక పాత్ర కనిపించబోతున్నారు. ఇదే ఏడాదిలో ఈ సినిమా తెలుగు తమిళ్లో ఒకేసారి విడుదల కాబోతుంది. ఈ చిత్రం విడుదల కాగానే టాలీవుడ్కి మరొక హిట్నివ్వబోతున్నారు నాగార్జున. ఇంత నమ్మకం అంటే నాగార్జున కొత్త కాంబో అదిరిపోయే విధంగా ఉంది. నాగార్జున అనుష్క శెట్టి కాంబోలో మరొక కొత్త చిత్రం అయితే రాబోతుందనే వార్త టాలీవుడ్ని ఊపేస్తుందని చెప్పాలి. గతంలో వీరి కాంబోలో వచ్చిన చాలా సినిమాలు హిట్గా నిలిచాయి. చెప్పాలంటే సపరేట్గా ఈ కాంబోకి ఫ్యాన్ బేస్ అయితే ఉంది. అనుష్క శెట్టి ఫస్ట్ ఫిల్మ్ సూపర్ నుండి ఈ జర్నీ కొనసాగుతూ వచ్చింది. సూపర్, డాన్, డమర్కం, రగడ ఇలాంటి చాలా చిత్రాలు అయితే వచ్చాయి. హిట్స్గా కూడా నిలిచాయి. వీరిద్దరి కాంబోలో ఒక సపరేట్గా ఫ్యాన్ బేస్ అయితే సెట్ అయింది. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ కాంబో సెట్ అయిందనే వార్త ఫ్యాన్స్కి పండగలా మారిందని చెప్పాలి. బంగారావు సీక్వెల్లో అనుష్క శెట్టి కొద్ది నిమిషాల పాటు కనిపించబోతున్నారు. ఇది నిజంగా ఫ్యాన్స్తో పాటుగా టాలీవుడ్కి ఒక పండగ లాంటి వార్తని చెప్పాలి. క్రేజీగా ఈ ప్రాజెక్టుపై అంచనాలు కూడా మరింతగా పెరిగిపోతున్నాయి. 2025లో ఈ చిత్రం అయితే రాబోతుందట. ఇన్సైడ్లో ఈ సినిమా వర్క్ అయితే జరుగుతుందని సమాచారం. ఈ సినిమా పాటలు అనూప్ రూబెన్స్ అయితే అందిస్తున్నారు. ఓ రేంజ్లో ఉండబోతున్నాయని సమాచారం. ముఖ్యంగా చెప్పాలంటే నాగార్జున అనుష్క శెట్టి కాంబోలో వస్తున్న ఈ సినిమా బంగారావు సీక్వెల్లో మొదటి పాట ఓ రేంజ్లో ఉండబోతుందని, మాస్గా ఉండబోతుందని సమాచారం. ఇప్పటికీ ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి. ఈ సినిమా నుండి వస్తున్న వార్తలు వింటుంటే మరి సినిమా విడుదలయ్యాక బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం నమోదు చేస్తుందని టోటల్గా అక్కినేని అభిమానులతో పాటుగా టోటల్ టాలీవుడ్ అయితే అనుకుంటున్నారు. మరి బంగారావు సీక్వెల్ రాకపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్ కోసం తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.